శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. ఓం మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం 7th డిసెంబర్ నుండి 13th డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, అలాగే 12 రాసుల వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీని మీకు సందర్శించవచ్చు. సందర్శించడం అంటే ఫోన్ చేయొచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. 3 ఉంటే నాకు ఫోన్ చేయండి, మెసేజ్లు పెట్టండి. షూట్స్లో ఉంటే మీరు బిజీగా ఉంటారు కాబట్టి మీరు కొద్దిగా మెసేజ్లు పెట్టండి. ముఖ్యంగా నా వాట్సాప్ కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ నెంబర్లోనే మీ వాట్సాప్ మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేనే మీకు రెస్పాండ్ అవుతాను. అంతేకాకుండా మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటామండి. అంటే వధూవరుల యొక్క జాతకాల పరిశీలన కూడా నేను చేస్తూ ఉంటాను. అంతేకాకుండా మంచి ముహూర్తాలు, అంటే ఇంటి గృహప్రవేశ ముహూర్తాలు కానీ, అది వివాహ సంబంధించిన ముహూర్తాలు కానీ, అనేక రకాల మంచి ముహూర్తాలన్నీ కూడా నేనే పెడుతూ ఉంటాను. నాకు 35 ఏళ్ళ అనుభవం కూడా ఉంది. యాక్చువల్లీ నేను కాస్ట్ అకౌంటెంట్ ప్లస్ అట్ ద సేమ్ టైం నాకు 1990 నుంచి కూడా జాతకంలో కొంచెం అనుభవం ఉంది, చెప్తూ ఉంటాను. 2 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నాకు. ఒకటి ఎంఏ ఆస్ట్రాలజీ, ఒకటేమో CMA అని చేశాను, అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. CA అంటాం కదా, CA ICW అలాగా. సరే, అది పక్క పెడదామంటే అది పెద్ద ఇంపార్టెంటే కాదు. సో ఈ విధంగా చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా నేను వాస్తు సంబంధించినటువంటి డౌట్స్ కూడా చేయడము, మీకు క్లియర్ చేయడము, అట్లాగే వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా నేను మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది, చెప్తాను. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నది చెప్పండి. అంతేకాకుండా మేము సంబంధించిన పూజలు కూడా నేను చేయిస్తూ ఉంటానండి. మీకు పూజలు ఏమైనా ఉన్నా, జపాలు కానీ, నేనంటే మా దగ్గర పండితులు ఉంటారు, వేదశాస్త్ర పండితులు, మేము అన్నీ ఆయన దగ్గర చేయించుకుంటూ ఉంటాం. సరే, ఇప్పుడు మనం 7th డిసెంబర్ నుండి 13th డిసెంబర్ వరకు కూడా ఎలా ఉండబోతున్నాయి ప్లానెటరీ పొజిషన్ తెలుసుకుందాం. ముందర గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. గురుగ్రహం మిథున రాశిలోను, చంద్రుడు కూడా 7th డేట్లో గురుడితో కలిసి ఉండడము, 8th and 9th డేట్స్లో కర్కాటకంలో చంద్రుడు ఉండడము, కేతు సింహరాశిలో ఉండడము, అలాగే రవి బుధ కుజశుక్రులు బ్యూటిఫుల్ అండి, వృశ్చిక రాశిలో ఉన్నారు. డాక్టర్స్కి మంచి అనుకూలమైన కాలం అనమాట. అంతే 8th కుజుడు ధనురాశిలోకి 8th నుంచి వస్తుంటాడు. 8th నుంచి ధనురాశిలో కుజుడు, అలాగే కుంభరాశిలో రాహు, శనీశ్వరుడు మీనరాశిలో. ఈ విధంగా గ్రహాల యొక్క పొజిషన్స్ చెప్పానండి. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాము, వాళ్ళకు ఫలితాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కువగా ప్రయాణాలంటే ఆసక్తి చూపిస్తుంటారు, మీరు ప్రయాణాలు కూడా చేస్తుంటారు. అలాగే ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రము ఆలస్యం అవ్వడానికి, మీ డబ్బులు రావడానికి ఆలస్యం అవ్వడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు ఇవ్వవలసినటువంటి డబ్బులు కొంతమంది టైం ప్రకారం మీకు ఇవ్వలేకపోవచ్చు. కానీ గురుచంద్రుల కాంబినేషన్ వల్ల తప్పకుండా మీరు ప్రయాణాలు చేస్తారండి. బహుశా వాహనాలు కానీ, వెండి ఆభరణాలు కానీ, వెండి వస్తువులు కానీ కొనుక్కుంటారు. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటారు. కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే న్యూస్ సంబంధించిన వ్యవహారాలు మీకు బాగా డెవలప్ చేసుకుంటుంటారు. వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ధైర్యం ఎక్కువ, నిమగ్నత, ప్రతి పనిలోనూ నిమగ్నత, పట్టుదల ఎక్కువ. అలాగే మీరే ధైర్యంగా ఉండకాకుండా మీ తోబుట్టువులకు కూడా ధైర్యం ఇస్తుంటారు. మీ చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి మీరు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. 8th and 9th డేట్స్లో చంద్రుడు కేంద్రంలో ఉన్నాడు, మంచిది కాదు. కానీ చదువు విషయంలో మాత్రం ఖచ్చితంగా మంచి చేస్తాడండి. ఈయన కూడా ఆభరణాలు కొనుక్కునేట్టు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా విద్యలో ఆటంకాలు కలిగించలేనివాడు. ఇందాక చెప్పినట్టు చదువు విషయంలో ఆటంకాలు ఉండవు. తల్లిగారి పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా 8th and 9th డేట్స్లో రైతులకు కూడా బాగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మ్యూజిక్ వాయించే వాళ్ళకి, అంటే మ్యూజిక్ అంటే సంగీత సాధన, సంగీతంలో ఉన్నవారు, సంగీత డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా కేతు ప్రభావం వల్ల పుత్రిక సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా డెవలప్ అవ్వచ్చు. కొంతమందికి పొలిటికల్ రంగంలో కూడా మంత్రి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
మీకు కొంత హెల్త్ ఇష్యూస్ రావడానికి, అదే మీ మేనమామల గారికి సరిగ్గా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా శుభకార్యాలు, ధర్మకార్యాలు, వివాహాది డేట్స్ ఫిక్స్ చేసుకోవడాలు ఇవన్నీ మీ ఇంట్లో జరగబోతున్నాయి, జరుగుతాయి కూడా. అంతేకాకుండా భార్యాభర్తలు బాగుంటారు. అలా అంతేకాకుండా అంటే 8th హౌస్లో రవి కుజ, అంటే రవి బుధ కుజ శుక్రులు వీడి కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే విదేశాల ప్రాప్తి, విదేశాల నుంచి ధన ప్రాప్తి కలుగుతుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ మీకు. అంతేకాకుండా మీరు కొంతమంది మీ జాతకాల రీత్యా మీరు బహుశా గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండడానికి అవకాశం ఉంది. సడన్ గెయిన్స్ కూడా ఉంటాయండి. కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రవి కుజులు కూడా మీకు అష్టమస్థాలు ఉండడం వల్ల కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంది. కొంతమంది శస్త్రచికిత్సలు చేసుకుంటుంటారు. ఏదేమైనా మీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. బుధ శుక్రుల వలన కూడా కొంతమందికి మీలో కొంతమందికి భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. సినిమా రంగంలో కూడా అవకాశాలు వస్తాయి. 8th నుంచి కూడా మీకు కుంభరాశి అంటే ధనురాశిలోకి కుజుడు మారడం వలన, గురుదృష్టి ఉండడం వలన మీకు అంటే భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వరకు వ్యాపారాభివృద్ధి చెందుతుంది, వ్యాపారాభివృద్ధి ఉంటుంది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంజనీరింగ్ విద్య, అలాగే డాక్టర్ సంబంధించిన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే అంతేకాకుండా ఈ లా, ఎంలా అంటారు కదండి, మాస్టర్స్ ఇన్ లా, దాని తర్వాత ఉంటుంది కదా పీజీ, వాటి కోసం కూడా విదేశాలు వెళ్తారు, స్టడీ చేస్తారు. లాయర్స్గా అక్కడ ప్రాక్టీస్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ దర్శనాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి మీ ఉద్యోగాల్లో కూడా మార్పులు సంభవిస్తుంటాయి. ఉద్యోగాల్లో అంటే మీ జాబ్లో కూడా స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఆ ఉద్యోగం మారిపోదామా, ఈ ఉద్యోగం మారిపోదామా అనుకోవడము, లేకపోతే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి నచ్చని చోటికి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉండడము, గవర్నమెంట్ సంబంధించిన వాటికి కూడా ఉద్యోగస్తులు కూడా నచ్చని చోటికి వెళ్ళడము, ప్రైవేట్ రంగ సంస్థల వారు కూడా నచ్చని చోట్లకి ట్రాన్స్ఫర్స్ అవడానికి అవకాశం ఉంది. ఏదైనా రాహు మాత్రం మిమ్మల్ని బాహువులు మీకు చెప్తాడు. బాహువులు అంటే ఏంటంటే జనరల్గా మీకు మంచి చేస్తాడని అర్థం. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు ఇస్తాడు. రాహు వలన తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే ఫ్లైట్లు ఎక్కి విదేశాలు వెళ్ళడాలు ఇవన్నీ జరుగుతాయి. సినిమా రంగ పరిశ్రమలో కూడా అంటే చిత్ర పరిశ్రమలో కూడా డెవలప్మెంట్స్, లాభాలు కూడా వస్తాయి రాహు ప్రభావం వలన. శనీశ్వరుడు కూడా 12వ భావం ఉండడం వల్ల కూడా ఆయనకి నీటి వల్ల ప్రమాదం అంటే ఆయన వల్ల మీకు నీటి వల్ల ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. కష్టపడి పనిచేస్తారు. ఒక విధంగా మీరు ఏదో సబ్జెక్ట్లో పండితుడుగా మీరు ఉంటారు. అంతేకాకుండా కష్టపడి పని చేసుకునే తత్వం మీకు ఉంటుంది. మీ పని మీరే స్వయంగా చూసుకునే తత్వము ఈ వారం రోజులు ఉంటుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ధనం విషయంలో బాగా డబ్బులు సంపాదించుకుంటారు. ధనం అంటే బాగా డబ్బులు సంపాదించుకుంటారు, ధనం సంపాదించుకుంటారు. ఎందుకంటే గురుచంద్రులు గజకేశ్వర యోగంలో మీకు ఉన్నారు. 2వ భావంలో కుటుంబాల వృద్ధి, కుటుంబాల ఆదరణ, బంధువుల యొక్క ప్రీతి, బంధువులు మీ ఇంటికి రావడము, ముఖవర్చస్సు పెరగడము, అలాగే సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవడము, గాయకులకి పాటలు పాడేవాళ్ళకి మంచి అవకాశాలు ఉండడము, అలాగే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, యూట్యూబ్ ఛానల్స్లో కూడా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారు కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయని సందేహం లేదు. అలాగే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉందండి. 8th and 9th డేట్స్లో చంద్రుడి ప్రభావం ఉండడం వల్ల షార్ట్ జర్నీస్ చేస్తారు. ముఖ్యంగా ఆభరణ ప్రాప్తి, ఆభరణాలు కొనుక్కోవడానికి, అంటే వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. మీ చెల్లెళ్ళని, మీ తమ్ముళ్ళని కలవడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది. మీకు పట్టుదల ఎక్కువ అండి. మీకు పనులందు పట్టుదల ఎక్కువ. కానీ చదువులో ఆలస్యం. చదువులో బాగా చదివితే తప్ప విద్యార్థులకి మంచి విద్య రాదు. అంతేకాకుండా రైతులకు కూడా అంత అద్భుతమైన కాలం మాత్రం కాదండి. వాళ్ళకి సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. అంతేకాకుండా మీరు వాహనాలు కానీ, గృహాలు కానీ ఏదైనా కొనుక్కునేప్పుడు మాత్రం ఆచితూచి కొనుక్కోండి. ఏదైనా సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది మీకు వృషభ రాశి వారికి. సంతానం ఆలస్యం కానీ, అదే ఆడ సంతానం వల్ల కానీ, మగ సంతానం వల్ల కానీ, అంటే జనరల్గా ఆడ సంతానం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. పెళ్ళిళ్ళు కావట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో, ఏదో వాళ్ళకి వలన మీకు చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా 7వ భావం అంటే వివాహాది డేట్స్ కుదరడం, వివాహాలు కుదరడము. ఇంతకుముందు దగ్గరికి వచ్చిన సంబంధాలు ఆగిపోయాయి. ఇప్పుడు వివాహాలు కుదరడము, వివాహాది వేడుకలు, ధర్మకార్యాలు, శుభకార్యాలు మీ ఇంట్లో అతి త్వరలో చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కలిసిమెలిసి ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే
మీ రాష్ట్రాధిపతి సప్తమాధిపతి కలిసి ఉండడం వల్ల తెలిసిన సంబంధాలు ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రవి బుధ శుక్రుల వలన కూడా యాక్చువల్గా బుధ శుక్రుల వలన కూడా మీరు సినిమా రంగంలో కానీ కళా రంగంలో కానీ ఇందాక చెప్పినట్టుగా ఉంటారు. స్టాక్ మార్కెట్లో బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా రవి బుధుల వల్ల ఫైనాన్స్ రంగంలో కూడా మీకు విద్య వస్తుంది. ఫైనాన్స్ రంగం సంబంధించిన వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా మీకు భూములు ఉండడానికి, చర్చలలో డిబేట్స్లో పాల్గొనడానికి అవకాశం ఎక్కువ. కానీ అష్టమ స్థానంలో కుజుడున్నాడు. ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే గురు దృష్టి సప్తమ స్థానానికి ఉండడం వలన పర్ఫెక్ట్గా, అంటే అష్టమ స్థానానికి ఉండడం వలన, అష్టమాది కూడా అవడం వలన మీరు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుతూ ఉంటాడు ఆయన. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి కలుగుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే సేవకా జనం ఉండడము, రోగ భయాలు కానీ, శత్రువుల వలన బాధలు కానీ ఉండవు మీకు. అంతేకాకుండా నైతో లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవ్వడము, సినిమా రంగం టెలివిజన్ రంగంలో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉండడము శనీశ్వరుడు వల్ల. అంతేకాకుండా చదువు, ఉన్నతమైన చదువు రీత్యా, ఇంజనీరింగ్ విద్య రీత్యా, అలాగే రవి బుధ కుజ శుక్రుల కాంబినేషన్ కూడా డాక్టర్స్ ఇంజనీర్ కూడా అవుతారు. గణిత శాస్త్రజ్ఞులుగా కానీ, ఇంజనీరింగ్ విభాగంలో కానీ, మ్యాథమెటిషియన్స్ గాను, శని ప్రభావం వల్ల లా, వీటిల్లో మీరు బాగా షైన్ అవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదండి. చక్కగా మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. రాహు కూడా మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు గంగాస్నానం చేయించి తీరుతాడు. మిమ్మల్ని పుణ్యక్షేత్ర దర్శనాలు ఉంటాయి. గురువుగారి పీఠాధిపతులతో కలుస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే రాజకీయ రంగంలో ఒక వెలుగు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, పదవులు వస్తాయి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన వారికి కూడా ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇంజనీరింగ్ విభాగాలు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఈవెన్ గవర్నమెంట్ సంబంధించిన సంబంధించిన వాటిలో బాగా డెవలప్మెంట్స్ అంటే బాగా ఉన్నతంగా రాణిస్తారు. అంతేకాకుండా శనీశ్వరుడు కూడా లాభంలో ఉన్నాడండి. 11వ భావంలో ఉన్న శనీశ్వరుడు గొప్ప ధనవంతుడు చేసేస్తాట. ధనవంతుడు చేయండి, డబ్బులు లేకుండా ఉండరు, భూములు కలవారుగా ఉంటారు, వారసౌఖ్యం ఉంటుంది, విద్యలో నష్టం ఉంటుంది, రాజపూజ్యం అంటే మిమ్మల్ని ఎప్పుడు అందరూ గౌరవిస్తూ ఉంటారు. సో ఈ విధంగా బాగుందండి మీకు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శ్రీమన్నారాయణుడు. విష్ణుమూర్తిని పూజించడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన సకల శుభాలు ఈ వారంలో మీకు కలుగుతాయి. మిథున రాశి వారికి గురుచంద్రుల రాశిలో ఉన్నారు. గజగజర యోగం అంటే 7th ఉంటాడండి చంద్రుడు. గజగజర యోగంలో ఉన్నారు అంటే తెలివితేటలు బాగుంటాయి, నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది, యాక్టివ్గా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఇది కావాలి కదా, బ్యూటిఫుల్, చాలా బాగుంటారండి. మీకు అధికంగా మీకు బాగా ప్రతి రంగంలో రాణిస్తారు. చంద్రుడు కూడా 8th and 9th డేట్స్లో ద్వితీయ భావంలో ఉంటాడు. పాపి కదా, మ్యాలిఫిక్ అవుతుంటాడు. కానీ ధనప్రాప్తిని కలిగిస్తారు. ఆభరణాలు ఇస్తుంటాడు ఆయన. తర్వాత మంచి బాగా మాట్లాడేట్ చేస్తుంటాడు, ముఖవర్చని పెంచేట్ చేస్తుంటాడు, ఫ్లో ఆఫ్ మనీ బౌండెడ్ చేస్తుంటాడు ఆయన. అంతేకాకుండా మీకు చక్కటి ఫుడ్ అందేట్ చేస్తుంటాడు. మిల్క్ ఎక్కువ తాగడానికి అవకాశాలు ఉంటాయి. బాగా పాల వ్యాపారాల్లోనూ మిల్క్ బాగా మీరు తాగడంలోనూ ఆస్వాదించడంలో బాగుంటుంది. గాయకులకి మంచి ప్రోగ్రెస్ వస్తాయి. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి మీరు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. పట్టుదల పెరిగిపోతుంటుంది. ధైర్యాన్ని మీ తమ్ముళ్ళకి చెల్లెలకి నూరు పోస్తూ ఉంటారు. స్కిల్స్ పెంచుకుంటుంటారు. కొత్త ఆలోచనలు వస్తుంటాయి. కానీ చదువులో మాత్రం ఆటంకాలు ఏర్పడుతుంటాయండి. చదువులో మీకు డెవలప్ అవ్వడం తక్కువ. అందుకని కొంచెం జాగ్రత్తగా చదవండి. మీ మదర్ గారికి కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది మిథున రాశి వారికి. అంతేకాకుండా భూములు కానీ, తోటలు కానీ, లేకపోతే రైతులు సంబంధించిన విషయాల్లో కానీ నష్టాలు వస్తుంటాయి. అంతేకాకుండా మీరు మీ పిల్లలకి బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. సాహిత్య రంగంలో మీకు నటన రంగంలో, కళారంగంలో, సాహిత్యంలో బాగా డెవలప్ అవుతారు. నృత్య కళాకారులుగా మీకు గుర్తింపు, గౌరవం దక్కుతుందండి. అలాగే మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు కూడా అద్భుతమైన ప్రయోగాలు చేస్తారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా డబ్బులు ఉంటాయి. ముఖ్యంగా ధర్మకార్యాలు, శుభకార్యాలు, మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో చేస్తారు. ఏదైనా రవి కుజ బుధ శుక్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగుంది. యాక్చువల్గా రవి కనుక ఉంటే జనరల్గా రవి కుజులు వలన మీకు స్వయం కృషితోటి, పట్టుదలతోటి మీరు బాగా డెవలప్ అవుతారు. రవి కుజుల కాంబినేషన్ వల్ల మీ శరీరం ఉష్ణంగా ఉంటుంది. కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు గెలుస్తారు. అంటే లా రిలేటెడ్ సంబంధించిన అంటే గెలుస్తారు. ముఖ్యంగా మీకు రోగాల వలన కానీ, అయితే శత్రువుల వలన కానీ భయాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మిత్రులు కూడా మీకు చాలా యోగిస్తారు. సేవకా జనం మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీకు రవి కుజులే గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు డెవలప్ చేయడము, ఇంజనీర్స్ గాను, మ్యాథమెటిషియన్స్గా గాను,
అయితే ఆడిటర్స్ గాను మీరు బాగా డెవలప్ అవుతారు. డాక్టర్స్ మీకు బాగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది, ధైర్యం ఉంది మీకు. సప్తమ స్థానంలో కుజుడు కరెక్టా తప్పండి, అంత మంచిది కాదు. కుజుడు మీకు బ్యాలిఫిక్ అవుతాడు, అయినప్పటికీ ఆయన ఎయిత్ని మీకు మీద సప్తమంలోకి వస్తున్నాడు ఆయన. కానీ శని దృష్టి ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. కొద్దిగా బ్లడ్ కనిపించడము, కొద్దిగా వూండ్స్ అవ్వడము, వూండ్స్ అంటే చిన్న చిన్న దెబ్బలు తగలడము ఉంటుంది. కానీ గురు దృష్టి సప్తమ భావాన్ని ఉంది కాబట్టి భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. కానీ దగ్గరకు వచ్చిన సంబంధాలు మాత్రం ఆగిపోతూ ఉంటాయి. బాహులు మీకు తిప్పుతాంటాం సరే, మీకు రాహు వలన సినిమా రంగంలో ఉన్నవారికి, టెలివిజన్ రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఎక్సలెంట్. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే రాహు ప్రభావం వల్ల కూడా గంగా స్నానం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. మీరు విద్య రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా, షూటింగ్ల రీత్యా మొత్తానికి అయితే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. రాహు వలన భాగ్యస్థానం రాహు చాలా మంచివాడు, వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంటాం సరే, అకాడమీ కానీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగస్తులకి చాలా చాలా బాగుంటుంది. వాళ్ళకి మంచి డబ్బులు కూడా బాగా ఉంటాయి, ప్రమోషన్స్ కూడా వస్తాయి. 10th హౌస్లో శని, కంటక శని అయినప్పటికీ కూడా శనీశ్వరుడు వలన అంటే జాబులో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడు. గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ చేస్తాడండి మిమ్మల్ని. అంతేకాకుండా ఆయన దశమశని ఉన్నాడంటే గంగా స్నానం చేస్తాడు. ఈయన రాహులాగే గంగా స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు అయ్యేటి చేస్తుంటాడు. జనరల్గా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీకు. ఒక గ్రూపుకో, ఒక గ్రామానికో, ఒక ఇండస్ట్రీకో అతనికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. రాజకీయ రంగంలో కూడా రాణిస్తారు మీరు. భాగ్యంలో రాహు, దశమలో శని, రాజకీయ రంగంలో రాజకీయ నాయకులుగా పదవులు స్వీకరిస్తారు. ఎమ్మెల్యేగాను కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఎమ్మెల్యే పదవులు రావడానికి అవకాశాలు మీకు ఉంటాయి. అంతేకాకుండా వాహన సౌఖ్యాన్ని కూడా ఈయన ఇస్తాడండి మీకు లాభస్థానం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన, కామాఖ్య అమ్మవారిని పూజించడం వలన సర్వ శుభాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి చంద్రుడి మీ రాశిలో ఉన్నాడు, 8th and 9th. చంద్రుడి మీ రాశిలో ఉంటే పాల వ్యాపారం బాగుంటుందండి. అధికమైన తెలివితేటలు ఉంటాయి. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉంటుంది. మంచి ఆలోచనలో ఉంటారు, యాక్టివ్గా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎక్కువగా మిల్క్, పాలు అంటే ఇష్టం అనుకుంటా, పాల ఉత్పత్తులు, పాలు, మిల్క్ అంటాం కదా, అవి మీకు బాగా ఇష్టము, తాగుతూ ఉంటారు. బాగా ఎంజాయ్ చేస్తుంటారు. బాగా మీకు కావాల్సిన ఒంటికి శరీరానికి కావాల్సిన పోషకాలు మీకు అందేట్టు చూసుకుంటుంటారు. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. కేతు ద్వితీయ భావం ఉంటే ఆడవాళ్ళకి మంచి చేస్తుంటాడు. లేడీస్కి కుటుంబంలో వృద్ధి కలిగించే చేస్తుంటాడు. మంచి భర్త, ఉన్నతమైన భర్త, భావాలు కలిగిన భర్త వచ్చేది చేస్తుంటాడు కేతు వలన. అంతేకాకుండా ప్రయాణాలు చేస్తుంటారండి. మీ తోబుట్టువులు ఒకరికి మాత్రం కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ ప్రయాణంలో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొద్దిగా మీకు ఆలస్యంగా ఉండడానికి ప్రయాణాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఏదేమైనా విద్యలో ఆటంకాలు ఉండవు. భూములు, వాహనాలు, పండ్ల తోటలు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ. రైతులకి చాలా బాగుండి ఈ పండ్ల తోటల వలన, భూముల వలన, వాళ్ళ యొక్క వ్యవసాయం వలన డబ్బు సంపాదించుకుంటారు. తల్లిగారికి చాలా బాగుంటుంది. మ్యూజిక్ అంటాం కదండి, సంగీతం, వాళ్ళకి సంగీత సాధన చేసే వాళ్ళకి, సంగీతంలోని డైరెక్టర్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా చెప్పాలంటే పంచమ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్రులు అలా ఉన్నారంటే వాళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. మంత్రి పదవి సిద్ధిస్తుంది అంటాం. గాయత్రి మంత్రి పదవి మంత్రసిద్ధి ఉంటుందండి వీళ్ళకి అట్రాక్షన్ ఎక్కువ, ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తుంటారు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమ, కళారంగంలో కూడా వీళ్ళు బాగుంటారండి. బహుశా సాహిత్య రంగంలో కానీ, సినిమా రంగంలో, సాహిత్య రంగం కానీ, నృత్య కళాకారులుగా మీరు డెవలప్ అవుతారు. ఇంకా చెప్పాలంటే మీరు విద్య కూడా ఇంజనీరింగ్ విద్య, అలాగే మ్యాథమెటిక్షన్ గాను, ఆడిటర్స్ గాను, అలాగే ముందర ఈ రాశిలో రవి, బుధ, శుక్రులు కూడా, కుజ శుక్రులు ఉన్నారు కాబట్టి డాక్టర్స్ విద్యలో కూడా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ధర్మకార్యాలు, శుభకార్యాలు చాలా చాలా బాగా చేసుకుంటారు. 6వ భావంలో కుజుడు వస్తున్నాడు అంటే శత్రువులు భయం లేకుండా, రుణాల వల్ల భయం లేకుండా మీకు చాలా బాగా కాపాడుతుంటాడు. కుజుడికి గురుదృష్టి ఉంది కాబట్టి గురుమంగళ యోగంలో ఉండి హస్త సంపద ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ స్టాక్ మార్కెట్ కానీ, లేకపోతే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు కానీ మీరు విజయం సాధిస్తారు. మీ ఇంట్లో శుభకార్యాలు బాగుంటాయి. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి విదేశీ పర్యటన కానీ, లేకపోతే తీర్థయాత్రలు కానీ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ, లేదా
శివుడి యొక్క దర్శనం కానీ జరుగుతుంది, శివ దర్శనం జరుగుతుంది. ఏదైనా అష్టమస్థానం రాహు తప్పండి, అనారోగ్య సమస్యలు, శారీరక పీడ, పశునష్టము ఇలా చెప్పుకునేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ భగవంతుడి దయ వల్ల గురుదృష్టి ఉంది కాబట్టి అష్టమస్థానం సేఫ్. కొద్దిగా అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడతారు. ఏదైనా మీ రాశి వారికి 9th భావంలో శని, 12వ భావంలో గురుడు వలన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి, వెళ్తారు. మీ జాతకాల వలన రాహు కనెక్ట్ అయి ఉండడం వల్ల జరుగుతుంది. కానీ నీటి వల్ల ప్రమాదాలు ఉండడానికి అవకాశం ఉందండి. తీర్థయాత్రలు మీరు చేస్తారు. శని కారకత్వాలు ఉంటే బిజినెస్లు ఉంటాయి చూస్తారా, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగాలు, అలాగే సిమెంట్ పరిశ్రమలు, కోల్, ఐరన్, స్టీలు, ఆయిల్, పెట్రోలియం, ఈ శనీశ్వర కారకత్వాలు ఉన్నవన్నీ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయండి. భాగ్యంలో శని వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడమో, ఎమ్మెల్యేలుగా ఉండడమో, లేకపోతే వాళ్ళకి మంచి ఆదరణ ఉండడమో, ప్రజల యొక్క మమేకం అవ్వడం జరుగుతుంది. భాగ్యంలో ఉన్న శనే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, వ్యాపారాలకి చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలకి బాగుంటుంది. అంతేకాకుండా 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడండి కుజుడు. అంటే 10th హౌస్ లార్డ్ 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి శత్రువుల వలన ధన సంపాదన మీకు ఉంటుంది. అలాగే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగా బాగా డెవలప్ అవుతారు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ. మీకు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వస్తూ ఉంటాయి మీకు. అంతేకాకుండా ప్రైవేట్ రంగ సంస్థలో ఉన్న వారికి ఆదాయం బాగుంటుంది. ఏదైనా గురుచంద్రులు 12వ భావం ఉండడం వల్ల, మీకు గజకేస యోగం ఉండడం వల్ల మీకు సన్మానాలు జరగడం ఖాయం. 7వ తారీఖు జరుగుతుంది, సన్మానాలు జరుగుతాయి. అంతేకాకుండా విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది. అక్కడ విదేశాల పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చెరువులు, బావులు తవ్వించడం వల్ల, గుళ్ళకి గోపురాలు ధనాన్ని ఇవ్వడం వల్ల, అనేక రకాలుగా మీరు పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మాత్రమే ధనము ఖర్చు అవుతుంది తప్ప మిగతా వాటికి మాత్రం ఖర్చు అవ్వదు. చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు దక్షిణామూర్తి గారు. ఆయన పూజించడం వల్ల, అలాగే విష్ణు ఆరాధనని, విష్ణు సంబంధించిన మార్గశిర మాసం కాబట్టి విష్ణువు, వెంకటేశ్వర స్వామి పూజించడం వల్ల, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో అలంకరించడం వల్ల, తులసి దళాలతో పూజ వల్ల, లక్ష్మీ అమ్మవారికి కలువ పూలతో పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉంటుంది. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. బాగుందంటే మిగతా గ్రహాల యొక్క ప్రభావం, గురుగ్రహ ప్రభావం చాలా బాగుంది. సింహరాశి వారికి ధన విషయంలో చిన్న ఇబ్బంది పడతారేమో తప్ప కుటుంబ విషయంలో కూడా ఇబ్బంది పడతారు. అంటే బంధువుల విషయంలో కానీ, స్నేహితులు కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, కుటుంబంలో మీకు చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ జర్నీస్ మాత్రం చేస్తారు. మీ తమ్ముళ్ళని బాగా కలుస్తుంటారండి. వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. మీకు ఏ పని చేసినా పట్టుదల ఎక్కువ. ఆ పని కంప్లీట్ చేసేస్తుంటారు. అదొక అదృష్టం. కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ముఖ్యంగా రవి బుధ కుజ శుక్రుల కాంబినేషను వలన, రవి బుధుల వలన చక్కటి విద్య, ఫైనాన్స్ విద్య మీకు వస్తుంది, అందులో డౌట్ లేదండి. అంతేకాకుండా 4 గ్రహాలు చతుర్థ భావంలో ఉండడం వల్ల కూడా మీకు భూములు ఉంటాయి. భూముల వల్ల సంపాదన ఉంటుంది. డాక్టర్స్ వృత్తి కోసం మీరు బాగా డాక్టర్స్ సంబంధించిన ఎంబీబీఎస్ అంటారు, అది సీట్ రావడము, చదవడము, విద్య వస్తుంది. అంతేకాకుండా ఇంజనీరింగ్ సంబంధించిన వ్యవహారాల్లోనూ, మ్యాథమెటిషియన్స్ గాను మీరు కొద్దిగా ఉండడానికి అవకాశం ఉంది. డాక్టర్స్గా కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంటాయి. డాక్టర్స్ కూడా ఉంటారు. అంతేకాకుండా ఈ రవి బుధ శుక్రుల కాంబినేషన్ కూడా మీకు భూములు ఇవ్వడము, అలాగే మీ మ్యూజిక్ సంగీతంలో ఉన్న వాళ్ళకి చాలా డెవలప్ అవ్వడము, ఆభరణ సౌఖ్యం కలగడము, వాహనాలు కొనుక్కోవడము, రైతులకి పంటలో బ్రహ్మాండ సక్సెస్ అవ్వడము, ఇవన్నీ చాలా బాగున్నాయండి. బుధుడు కూడా చాలా బాగున్నాడు. కుజుడు కూడా ఈ 4th హౌస్ లార్డ్ పంచమంలో బ్రహ్మాండంగా గురుడు చేత చూడబడుతున్నాడు. పుత్ర సంతానం కలుగుతారు మీకు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా ధనప్రాప్తి కలుగుతుంది. కొంతమంది రాజకీయ రంగంలో ఏమైనా పదవులు ఆశిస్తూ ఉంటే పదవులు వస్తాయి. అలాగే మంత్రసిద్ధి కలుగుతుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఇతరులు పోషించే తత్వము, జాలి, దయ గుణాలు మీకు ఎక్కువ ఉన్నాయి. కానీ సప్తమంలో రాహు ఇబ్బంది అండి. ఇలా ఆలస్య వివాహాలు చేస్తూ ఉంటాడు. సో భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. కానీ గురువు దృష్టి ఉంది కాబట్టి ఈ ఆలస్య వివాహాలు కానీ, భార్యాభర్తల విషయంలో కానీ కొద్దిగా సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ అష్టమ శని దోషం. ముఖ్యంగా శనీశ్వరుడు మీ రాశి వారికి, అంటే సింహరాశి వారికి శని పాపి కదా, మ్యాలఫిక్ అవుతాడు, అత్యంత పాపి అవుతాడు. అందుకని మీకు ఎప్పుడు అనారోగ్య సమస్యలు, ఏ పని చేసినా కూడా ఆలస్యం అయిపోవడాలు, నీటి వల్ల ప్రమాదాలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ వస్తువులు ఎక్కడ పెట్టామంటే మర్చిపోతూ ఉండాలి, బద్ధకం పెరగడము, సకాలంలో భోజనం చేయలేకపోవడాలు, ఇవి చాలా ఉంటాయి అనుకోండి. ఇవన్నీ మీకు చిన్న ప్రాబ్లమ్స్ కలిగిస్తుంటాడు. అయినప్పటికీ మీరు శనీశ్వరుని 7 శనివారాలు పూజ చేయడం వల్ల మీకు శనీశ్వరాల దోషం కూడా తగ్గుతుంది. ఏదేమైనా మీ రాశి వారికి వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చాలా బాగుంటాయి. విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడం పర్ఫెక్ట్.
కానీ మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మాత్రము కొద్దిగా ఆలస్యాలు అవుతూ ఉండము. ఉద్యోగ ఆలస్యాలు అంటే మీరు ట్రై చేశారనుకోండి, ఉద్యోగాలు రాకపోవచ్చు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలగకపోవచ్చు, జరుగుతుంది. ఏదేమైనా మీకు గురుచంద్రుడి ప్రభావం చాలా బాగుందండి. అంటే గజకేసర యోగం, కుజుడు చేస్తున్నాడు కూడా చంద్రమంగళ యోగం, ఇవన్నీ యోగాలు ఉన్నాయి. అంటే లాభస్థానంలో ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. మీ అన్నయ్య గారికి కానీ అక్కయ్య గారికి కానీ వాళ్ళు బాగుండడము, ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ అవ్వడము. అంతేకాకుండా మీరు వేదశాస్త్ర పండితులకి, ఆగమ శాస్త్రంలో ఉన్నవారికి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, మేము చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఉన్నవారికి అందరికీ బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ వారం బాగా ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా చంద్రుడు కూడా 8th and 9th ఉంటాడండి. బంగారు ఆభరణాలు కొనుక్కోవడమో, ప్రయాణాలు చేయడమో, విదేశీ పర్యటనలు చేయడం కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆభరణ సౌఖ్యం ఉంటుంది. మిల్క్ కోసం, పాలు కోసం, పాల ఉత్పత్తుల కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి మీరు బాగా సక్సెస్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దైవ దర్శనం చేసుకుంటారు, ఈశ్వర అభిషేకాలు చేసుకుంటారు, పాలతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. అలాగా మీరు చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఈశ్వరుడు, అలాగే విష్ణుమూర్తి. ఇద్దరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కన్యారాశి. కన్యారాశి వారికి కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు, కోపతాపాలు, ఆవేశాలు కొన్ని చాలామందికి అందరిలాగా ఉంటాయి. మీకు కొంత కొత్త ఏం కాదు. కానీ ధనం విషయంలో మాత్రం ఇబ్బంది పడరండి. సకల శుభాలు జరుగుతాయి. చక్కగా భోజనం చేస్తారు మీరు. మీ సమయానికి చేతికి డబ్బులు వస్తూనే ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మీ బంధువులు ఇలా మిమ్మల్ని ఏదో విధంగా కాపాడుతూనే ఉంటారు, అందులో డౌట్ లేదు. మీకు బాగా ముఖవర్చస్సు బాగుంటుందండి. అంతేకాకుండా బాగా మీ టోన్, వాయిస్ చాలా బాగుంటుంది. అందుకనే గాయకులకు కానీ, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు కానీ, యూట్యూబ్లో యాంకర్ చేసేవారికి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి ధనాదాయము, గుర్తింపు, గౌరవము బ్యూటిఫుల్. రవి బుధులు, కుజ శుక్రులు 3వ భావంలో ఉన్నంత అదృష్టం మీకు చాలా బాగుందండి. రవి కుజుల వల్ల ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఎవరికి భయపడే తత్వం, మీరు భయపడరు, ఎవరికి భయపడే తత్వం ఉండదు. అలాగే రవి బుధుల వలన, రవి కుజుల వలన కూడా మీకు జనరల్గా ముందుకెళ్తూ ఉండడము, ముందుకెళ్ళాలంటే భయపడకుండా ముందుకెళ్తూ ఉండడము, మీ తోబుట్టులు కలవడము, థింకింగ్ పవర్ ఎక్కువ ఉండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడము, పనులందు పట్టుదల పెరిగిపోతూ ఉండడము చాలా బాగుంటాయి. పట్టుదల ఎక్కువ మీకు. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి మీరే ధైర్యం, స్ఫూర్తిని ఇస్తారు మీరే. అంత గొప్ప అదృష్టవంతులండి. బహుశా మీరు వాహనాలు కొనుక్కుంటారని చూడండి. వాహన యోగం కూడా మీకు ఉంది. అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా మీకు బాగా సక్సెస్ అవుతారు. మ్యాథమెటిషియన్స్ గాను, అలాగే మీరు సైన్స్ గ్రూపులు కూడా బాగా చదవడానికి అవకాశాలు ఎక్కువ. సైన్స్ గ్రూపులో ఉంటారు, ఎంపీసీ అది అంటారు కదా. అదే అంతే కాకుండా కుజుడు మీకు చతుర్థ భావంలో కుజుడు వలన, గురుదృష్టి కూడా ఉండడం వలన భూములు కొనుక్కుంటారు. భూములు కానీ, ఇళ్ళు కానీ, వాహనాలు కానీ కానీ కాదు ఖచ్చితంగా ఉంటాయి. అవకాశాలు ఎక్కువ. చదువులో రాణిస్తారు. రైతులకు బాగుంటుంది. పండ్ల తోటలు బాగుంటాయి. సంఘాల్లో మంచి పేరు వస్తుంది. మీకు సాంఘికంగా డెవలప్ అవుతుంటారు. మ్యూజిక్గా బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అలాగే స్టాక్ మార్కెట్ కూడా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. రాహు వలన మీకు గోదానం చేసుకునే అవకాశం ఉంటుందండి. అది పక్క రాహు వల్ల కాదు, మీకు ఈ వారంలో గోదానం కూడా అవకాశాలు ఉంటాయి. ఏదైనా రాహు ప్రభావం కూడా మీకు శత్రువుల వల్ల కానీ, రుణాల వల్ల కానీ భయం ఉండదు. అలాగే మీరు స్టాంపింగ్, విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడం కానీ, మేనమామలు బాగుండడం కానీ, కష్టపడి విజయం సాధించడం కానీ, ఉన్నతంగా రాణించడానికి రాహు వల్లే అవుతుందండి. మీకు జనరల్గా రాహు మీకు 6వ భావం నుండి ఒక యోగాన్ని ఇస్తాడు. కానీ శని ప్రభావం సప్తమంలో ఉండడం, శనీశ్వరు సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు మీకు. అంటే అర్థం ఏంటంటే సప్తమ స్థానంలో శని మంచివాడు కాదు. దగ్గరకు వచ్చిన సంబంధాలన్నీ ఆపేస్తూ ఉంటాడు. ఓ పట్టాన పెళ్లి సంబంధాలు కుదరవు మీకు. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో ఏదో మనస్పర్ధలు, చికాకులు, కోపతాపాలు, ఆవేశాలు అవన్నీ మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా మీకు భాగ్యస్థానాన్ని కూడా శని చూస్తాడు కాబట్టి వ్యాపార అభివృద్ధిలో ఆలస్యం అయిపోతూ ఉంటుంది. విదేశీ పర్యటన చేయాలన్నా ఆలోచిస్తూ ఉంటారు, చైనా వద్దా అన్నట్టుగా. కొన్ని తీర్థయాత్రలు చేద్దామనుకుంటే తీర్థయాత్ర కూడా ఆలస్యం ఉంటుంది. కానీ ఆ శుక్రుడు కూడా బాగానే ఉన్నాడంటే భయపడతాం అవసరం లేదు. ప్రొఫెషన్ 10th భావంలో గురుడు ఉన్నాడండి. అది యాక్చువల్గా చంద్రుడు దశమంలో ఉంటే వ్యాపారాన్ని సూచిస్తుంటాడు. గురుచంద్రుడు ఉన్నాడు కాబట్టి గజకేసర యోగంలో ఉండి గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిలో ఉండి విశేషమైన ధన సంపాదన ఉంటుంది. ఉద్యోగం కూడా చేస్తుంటారని, దేవాలయాలకు అధికారిగా ఉంటారని, అలాగే పురోహితులు గాను, అర్చకత్వంలో ఉండేవారు గాను, న్యాయశాస్త్ర కోవిదులు గాను, న్యాయశాస్త్రాధిపతులు కానీ మీరు ఉంటారు. న్యాయాధిపతిగా కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. పురోహితులు గాను, అలాగే యాగాలు చేసేవారుగా మీరు చేయబోతున్నారు అనే అవకాశాలు ఉన్నాయి.
జ్యోతిష శాస్త్ర పండితులు కూడా అద్భుతంగా మీకు ఉంటుంది. 11th హౌస్ లార్డ్ 11th హౌస్ పాపి చంద్రుడు 8, 9 తారీఖులో ఉంటాడంటే మీకు మిల్క్ బిజినెస్ని బాగా డెవలప్ చేస్తాడు. పాల ఉత్పత్తులు బాగుంటాయి. అలాగే మీరు పాలు కూడా మీరు బహుశా తాగుతారేమో, పాలు అంటే మిల్క్ అంటే ఇష్టపడుతూ ఉంటారు. అది గొప్ప అదృష్టం అండి. కానీ 11th హౌస్లో చంద్రుడు ఉండడం వల్ల మీ అక్కయ్య గారికి బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్ చేస్తాడు ఆయన. మీరు చేసుకుంటారు కూడా, వ్యాపార అభివృద్ధి చేస్తుంటారు. ముఖ్యంగా వెండి ఆభరణాలు, వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు మీ ఇంట్లో కొనుక్కుంటారు. ఏదైనా కేతు ప్రభావం వలన గోపురాలకి, దేవతారాధనకి, దైవదర్శనానికి, చెరువులు బావులు తవ్వించడానికి, అలాగే మీరు ఎదుటి వాళ్ళకి పోషించడానికి ఇలా ధన వ్యయం ఖర్చు చేస్తూ ఉంటారు. ఏదేమైనా మీరు అమ్మవారిని పూజించాలి. కామాఖ్య అమ్మవారు కానీ, లలిత సహస్రనామాలు పఠించడం వల్ల కానీ, అలాగే లక్ష్మీదేవిని కలవపూలతో పూజించడం వల్ల కానీ, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల కానీ మీకు సర్వ శుభాలు కలగడానికి కాకుండా స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంది. తులారాశి, ఈ తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా యాక్టివ్గా ఉంటారండి. ఆరోగ్యవంతులుగా ఉంటారు, డైనమిక్గా ఉంటారు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఇందుకు ఇవన్నీ ఉంటాయి. జేబు నిండా, చేతి నిండా ధనం ఉండడం వల్ల, ఎవరికైనా ధనమే ఉంటేనే కదండి అంతే. ఆరోగ్యంగా ఉండాలన్నా, లేకపోతే యాక్టివ్గా ఉండాలన్నా, హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉండాలంటే కొద్దిగా చేతిలో డబ్బులు ఉండాలి కదా, ఆ డబ్బులు మీ దగ్గర ఉంటాయి. అలాగే ఫైనాన్స్ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారు. అంటే రవిబుధుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే వచ్చారా, సిఎంఈ అంటాం, అది అలాగా. అలాగే కుజుడితో కలిసినటువంటి రవి వలన మ్యాథమెటిషియన్గా గాను మీకు బాగా డెవలప్ అవ్వడము, శుక్రుడు వలన కళారంగంలో బాగా సక్సెస్ అవ్వడము, కళారంగ అభిరుచి, పైగా శుక్రుడితో కలిసినటువంటి కుజుడు ఉండడం వల్ల లౌకిక జ్ఞానం కలిగి ఉండడము, ఎక్కువగా మాట్లాడడము, అలాగే మీకు గుర్తింపు, గౌరవం దక్కడము, పైగా ప్రజల్లో మమైకం అవ్వడము, అంతేకాకుండా మీరు బాగా కళారంగంలో బాగా పాటలు పాడి శక్తి మీలో ఉండము, ఎక్కువగా యాంకరింగ్ వృత్తిలో కొత్త అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు మీకు వస్తాయి. జ్ఞాన సంపదని పెంచుకుంటారని మీరు. క్రీడల పట్ల, లలిత క్రీడల పట్ల మీకు ఆదరణ, అభిమానం ఎక్కువ. ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు, ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేస్తారు. మీ తమ్ముళ్ళు కానీ, అన్నయ్యలు కానీ కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదో వాహనం కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. 8th నుంచి కుజుడు మనకి ధనుసు రాశిలో రావడం వల్ల అశ్వసంపద, అశ్వాలకు సంబంధించినటువంటి గుర్రాలు మీకు బహుశా రావడమో, కొనుక్కోవడమో, వాటి మీద ఎక్క స్వారీ చేయడమో, అవతల మీద ప్రయాణాలు చేయడమో ఇవి జరుగుతాయి. విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారండి, అందులో డౌటే లేదు. విద్యలో మీకు అధికంగా రాణించడానికి అవకాశం ఉంది. మీకు భూములు బాగుంటాయి. ముఖ్యంగా రైతులకి ఈ వారం మొత్తం పర్ఫెక్ట్. కానీ సంతానం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. మగపిల్లల విషయంలో మీకు ప్రాబ్లమ్స్ రావడానికి రాహు ఉన్నాడు కాబట్టి ఆడపిల్లలకు కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అంటే పిల్లలు పుట్టేటప్పుడు కొంతమందికి డిలే అవడము, పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఏదో ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా శనీశ్వరుడు మనం కాపాడుతాడండి. శని బలం ఉందంటే మీరు రాజకీయ రంగంలో కూడా ఒక అడుగు పెట్టచ్చు. అయినా ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా మంచి సక్సెస్ రేట్లో ఉంటారు. ప్రజాదరణ, ప్రజాభిమానాలు, గౌరవంగా ఉండడము చాలా బాగుంటాయి మీకు. ఏదేమైనా మీ సప్తమ స్థానాధిపతి కూడా 3వ భావం ఉండడం వలన మీరు ప్రయాణాలు చేయడం వలన డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. అలాగే భార్యాభర్తల యొక్క ఔన్నత్యం బాగుంటుంది. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఫీల్ అవుతారండి మీరు. ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ భయపడకండి. ఎందుకంటే శనీశ్వరుడు చూసినా శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు చాలా పర్ఫెక్ట్గా బాగున్నాడు కాబట్టి మీకు అనారోగ్య సమస్యల నుంచి తట్టుకోవడానికి, బయటపడడానికి కూడా డబ్బులు సకాలంలో అందుతాయి. ఏవైనా చిన్న ప్రాబ్లమ్స్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండడం జరుగుతుంది. గురుడు చంద్రులు చాలా బాగున్నారు. భాగ్యస్థానంలో గురు చంద్రులు ఉన్నారంటే మీ అదృష్టవంతులు ఇంకోటి ఉండరు. అంటే భాగ్యస్థానం గురుచంద్రుడు ఉన్నారంటే వ్యాపారాభివృద్ధి జరుగుతూనే ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా బంగారము, వెండి వస్తువులు కొనుక్కుంటారు. మంచి ఆభరణాలు, డ్రెస్సెస్ కొనుక్కోవడము, అంటే డ్రెస్సెస్ అంటే మీకు తెలుసు, బట్టలు, మంచి బట్టలు కొనుక్కుంటారు. అంతేకాకుండా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఎన్ని ఆగమశాస్త్ర కోవిదులు బాగుండడము అవన్నీ మీకు ఉంటాయి. వేదశాస్త్ర అభివృద్ధి, 9th భావం చాలా బాగుంది కదండి. అంటే భాగ్యస్థానం బాగుందంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే. అంతేకాకుండా మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. మిల్క్ బిజినెస్ కానీ, లేకపోతే ఫుడ్ బిజినెస్ కానీ, వస్త్ర పరిశ్రమలు, వస్త్రాలు కానీ, లేకపోతే స్టేషనరీ, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు మీరు, గురువుగారిని కలుస్తారు, పీఠాధిపతుల యొక్క ఆశీర్వచనలు తీసుకుంటారు మీరు. దశమంలో చంద్రుడు 10th హౌస్ లార్డ్ 10th హౌస్ అంటే మూవీస్ ఆయన కదా. అంటే ఏంటంటే మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తూ ఉండవచ్చు, ఎక్కువ ప్రయాణాలు చేస్తారు, జర్నీస్ చేస్తారు. బహుశా 8వ తారీఖు 9వ తారీఖు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. అంటే మీ జాబ్ రీత్యా, మీ వృత్తి రీత్యా, మీ ఉద్యోగం రీత్యా ఇవన్నీ ఒకటే.
మీరు విదేశాలకు వెళ్ళడమో లేకపోతే మీ దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావడం జరుగుతుంది. లాభంలో ఉన్న కేతు కదండి, తాతగారికి బాగుంటుంది, మీ తాతగారికి బాగుంటుంది. సరే, అది పక్క పెడితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాడికి బాగా డబ్బులు సంపాదించుకుంటారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్గా బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దేవాలయాల సందర్శన కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా విష్ణువు ఆరాధించడం వలన, అలాగే కామాఖ్య అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు చదువుకోవడం వలన, అమ్మవారికి ఆశీస్సులు తీసుకోవడం వలన, లక్ష్మీదేవిని కలవ పువ్వులతో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మీ రాశిలోనే రవి, బుధ, కుజ, శుక్రులు ఉన్నారు. 4 గ్రహాలు ఉన్నాయి. అంటే 8వ తారీఖు కుజుడు మారిపోతాడు. అయినప్పటికీ కూడా ఇంజనీరింగ్ విద్య, డాక్టర్స్ విద్య, అలాగే లా రిలేటెడ్ సంబంధించింది, గణిత శాస్త్రం, మ్యాథమెటిషియన్స్గా కూడా ఆ విద్యలో బాగా రాణిస్తారు. సీక్రసీ మెయింటైన్ చేస్తారు ఎక్కువగా. మీరు అంటే రహస్యాలు కానీ మీ విషయాలు కానీ బహిర్గతం చేయరు ఎక్కువ. ఎవడు పడితే వాడికి చెప్పేసేయడం, ఊరే కూర్చొని సోదంటే సోది కొడుతూ ఉండడం ఉండదు. రిజర్వ్డ్గా పర్ఫెక్ట్గా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడతారు. గ్రేట్. అంతేకాకుండా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. చదువు వలన చదువులో ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ గురుదృష్టి ఉండడం వలన చదువులో కూడా మీరు బాగా రాణిస్తారు. ముఖ్యంగా ధన సంపాదన, కుటుంబంలో వృద్ధి, బంధు ప్రీతి ఎక్కువ కదండి మీకు. పైగా ఎక్కువ మాట్లాడిస్తుంటారు, మీరు ఎక్కువ మాట్లాడుతుంటారు. అది గొప్ప అదృష్టం. వేళ పట్టు భోజనం ఉండవు. పర్ఫెక్ట్గా మీకు చాలా చక్కగా పిలిచి మన భోజనం వసతులు. భోజనం అంటే ఫుడ్ అనే కాదండి, అన్నం అనే కాదు, మీకు కడుపులో ఉండడానికి ఏదైనా సరే అది చాలా బాగా దొరుకుతుంది. కుటుంబంలో చాలా ప్రఖ్యాతులు మీకు ఉంటాయి. అంతేకాకుండా ఈ వారం వారంలో కూడా తల్లిగారికి కొద్దిగా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. బహుశా ఫారిన్ కంట్రీస్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు ఉంటారు. విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు మాత్రం లేకపోలేదు, వెళ్తారు కూడా. అంతేకాకుండా భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కునేటప్పుడు మాత్రం చాలా శ్రద్ధ వహించండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొనవలసి వస్తుంది. శనీశ్వరుడు కూడా పంచమస్థానంలో ఉండడం వల్ల సంతానం పుట్టే విషయంలో ఆలస్యం అవ్వడము, సంతానానికి ఆడవాళ్ళు, మీ ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనో, లేకపోతే పెళ్ళిళ్ళు కావట్లేదనో, అయితే ఒక పట్టాన్ని భర్తగా అంటే భార్యాభర్తలు కాదు కానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చదువు రావట్లేదనో, ఉద్యోగం, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఉదాహరణ చెప్తానండి. ఏదేమైనా సప్తమ స్థానానికి కూడా ఈ శని దృష్టి ఉంది కాబట్టి సప్తమాది బాగున్నప్పటికీ కూడా అంటే భార్యాభర్తల విషయంలో కానీ దగ్గరికి కొంచెం సంబంధాలు ఆగిపోవడంలో కానీ జరుగుతూ ఉంటుంది. కానీ సడన్ గెయిన్స్ మాత్రం బాగుంటాయండి. బహుశా చంద్రమంగళ యోగం, కుజమంగళ యోగం, గజగసర యోగం, 3 యోగాలు ఉన్నాయి. కాబట్టి మీకు యోగాల్లో బాగా అష్టమ స్థానంలో ఉంది కాబట్టి మీకు తలవంతలంపుగా వచ్చే ఆదాయము, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అంటే పూర్వీకుల ఆస్తులు, ధనము, ఇవన్నీ మీకు రావడానికి అవకాశం ఉంది. కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు సక్సెస్ అవుతారు. ఏదైనా భాగ్యస్థానంలో భాగ్యాధిపతి నాడు 8th and 9th డేట్స్లో చాలా బాగుందండి. అంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది కదా, లక్ష్మీదేవి ఎక్కువ మీ ఇంట్లో పెరుగుతుంది. లక్ష్మీ స్థానం బాగుంది అంటే మీకు భాగ్యం వృద్ధి అవుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది, విదేశాలు వెళ్తారు, మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండం అవుతుంది, మిల్క్ బిజినెస్లో బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా తీర్థయాత్రలు, గురువుగారుల్ని, పీఠాధిపతుల్ని అందరినీ బాగా కలవడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. భాగ్యస్థానం మెండుగా ఉందండి. మీకు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. 10th భావం కూడా చాలా బాగుంది కాబట్టి కేతు ఉన్నాడు. సో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా కేతు ప్రభావం వలన గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, అదే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ రంగ సంస్థల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా కేతు ప్రభావం చాలా అదృష్టమే. కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ మీరు చేస్తున్న వ్యాపారాల్లో కొద్దిగా నష్టాలు రావడమో, అనుకున్నంత లాభాలు రాలేకపోవడమో, ఆలస్యంగా మీకు ఆ బిజినెస్లో లాభాలు రావడమో జరుగుతుంది. ఏదేమైనా మీకు సన్మానాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన, మేధా దక్షిణామూర్తి గారిని పూజించడం వలన, అయితే మీకు సంబంధించినటువంటి విష్ణుమూర్తిని పూజించడం వలన, అలాగే లక్ష్మీ అమ్మని పూజించడం వలన సకల శుభాలు మీకు కలుగుతాయి. ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది. ముఖ్యంగా కోపతాపాలు, ఆవేశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా గురుదృష్టి కూడా ఉండడం వలన, కుజుడు కూడా చూడడం వలన గజకేసర యోగం చంద్రకుజులు, అలాగే చంద్రమంగళ యోగంలో ఉండడం వలన మీకు చాలా బాగుంటుంది. లగ్నానికి కుజుడు చూడడం, అలాగే కుజుడు లగ్నంలో ఉండడం వలన, మీ రాశిలో ఉండడం వలన శని కూడా చూస్తాడు. చిన్న చిన్న దెబ్బలు,
ముఖానికి సంబంధించిన ఇబ్బందులు ఏదో ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ డబ్బులు రాసిన డబ్బులు మీకు వస్తూనే ఉంటాయి. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. చక్కగా ఆదరణ ఉంటుంది. బంధువులు ఏదైనా షార్ట్ జర్నీస్ చేయడంలో మీ తర్వాతే. పైగా 3వ భావంలో రాహు యోగాన్ని కలిగిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ధైర్యసిద్ధిని ఇస్తూ ఉంటాడు, కార్య సాధన చేస్తూ ఉంటాడు, కార్యసిద్ధిని ఇస్తూ ఉంటాడు. ఇంకేం కావాలండి? భూములు, వాహనాలు, గృహాలు, సర్వ సౌఖ్యాలు కలిగేటి మీకు చేస్తూ ఉంటాడు. చాలా బాగుంది. రాహు వలన మీకు యోగమే. కాకపోతే ఏంటంటే మీ రాశి వారికి కూడా ఈ 2వ భావాధిపతి 4th భావంలో ఉండడం వల్ల కూడా శనీశ్వరుడు వలన మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ 4వ భావంలో శనీశ్వరుడు వలన కూడా చదువుల ఆటంకాలు ఏర్పడతాయి. చదువుల ఆటంకాలు ఏర్పడము, తల్లిగారికి బాగుండిపోవడము, రైతులకి పంటల నష్టాలు రావడము, భూములు, వాహనాలు, గృహాలు అవి సకాలంలో కొనుక్కోలేకపోవడము, కొనుక్కోవాల ఆలోచనగా రాకపోవడం జరుగుతుంది. కానీ మీ పిల్లల విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కగా మీ సంతతి బాగుంటుంది. పిల్లల పట్ల పిల్లలకి ఏం కావాలో అది మీ ఎంత ఖర్చు అయినా సరే మీరు వాళ్ళు కొని పెడతారు. అది గ్రేట్. ఏదైనా గురువు చంద్రులు 7వ భావంలో ఉండి కుజుడితో చూడబడతారు కాబట్టి భార్య భర్త లేక దాంపత్య జీవితం కానీ వాళ్ళకి కలిసి ఉండడం కానీ బాగుంటుంది. సంబంధాలు కుదురుతాయి, వివాహ సంబంధాలు కుదురుతాయి. మ్యాచ్ మేకింగ్ అంటారు సరే, ఆ మ్యాచ్ మేకింగ్ చాలా బాగుంటుంది. సక్సెస్ అవుతారు, ఏమి ఇబ్బంది పడరు. పైగా భార్య భర్త విషయంలో సౌఖ్యత, సుఖము, వ్యాపారంలో బాగా డెవలప్ అవడము, విహారయాత్రలు ఉండడము ఇవి జరుగుతాయి. ఏదేమైనా అష్టమాధిపతి 8వ స్థానంలో 8, 9 తారీఖులో ఉన్నాడు, బ్యూటిఫుల్గా ఉన్నాడు. అంటే ఏంటంటే సేవకా జనం ఇస్తుంటాడు, ప్రశాంతతను ఇస్తుంటాడు, దాన గుణాన్ని ఇస్తుంటాడు, సౌఖ్యత కలిగేట్ చేస్తుంటాడు, సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండేది చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన 8th హౌస్లో ఉన్నాడు కదా, కొన్ని లా సంబంధించిన విషయాల్లో సక్సెస్ అయ్యేట్ చేస్తుంటాడు. సంపూర్ణమైన సేవకా జనాన్ని కూడా మీకు ఇస్తాడు. కేతు ప్రభావం కూడా అంటే మీరు తీర్థయాత్రలు చేయడము, గురువుగారు సందర్శించడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, భాగ్యస్థానంలో కేతు ఉంటే అది మిత్రక్షేత్రంలో కూడా ఉంటే ఇంకా మంచిది. ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్తారు అని. అంతేకాకుండా కేతు ప్రభావం కూడా తీర్థయాత్రలు, గురువుగారి సందర్శనలు, పీఠాధిపతుల యొక్క స్వామివార్ల యొక్క దర్శనాలు, స్వాముల దర్శనాలు, అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనాలు ఒకటేంటండి బ్రహ్మాండంగా ఉన్నాయి. పైగా రియల్ ఎస్టేట్ రంగంలో డెవలప్ అవడాలు, చిత్ర పరిశ్రమలో నటన రంగం ఉంటుంది సరే, కళ రంగం, వాటిలో బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్. ఇంత చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవడము, అలాగే సాఫ్ట్వేర్ చెప్పాం కాబట్టి ఈ ఆటోమొబైల్స్ అంటారు సరే, ఆటోమొబైల్స్లోను, కోల్ సంబంధించిన వాటిలోనూ ముఖ్యంగా సాఫ్ట్వేర్ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదేమైనా 10th భావాధిపతిని 10th భావాన్ని గురుడు చూడడం వల్ల, 10th భావాధిపతి వైభవాలు ఉండడం వల్ల ఉద్యోగంలో సమస్యలు, ఒకసారి ఒక పట్ల ఆటంకాలు, ఒక పట్ల జాబ్ రాలేకపోవడాలు ఇవన్నీ జరుగుతాయి. కానీ జాబు కన్నా వ్యాపారం విన్నా అని కొంతమంది ఉంటారు. అంటే మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మీ చంద్రుడు, మీ గురుడు అయినా 11th భావానికి గురు దృష్టి ఉండడం వల్లనే. సో చాలా బాగుందండి. ముఖ్యంగా ఎక్కువ మీరు బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు. రవి బుధులు కుజుక్కుల వలన ఆపరేషన్ జరగడానికి కూడా అవకాశం ఉందండి కొంతమందికి. కానీ ముందు డాక్టర్స్ వృత్తిలో ఉంటారు. మీరు డాక్టర్స్గా మీరు బాగా క్లినిక్లు పెడతారు, బాగా సక్సెస్ అవుతారు. ప్లస్ డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా దైవ దర్శనాలకి, దేవతారాధన కోసము, పండితులను సేవ చేసుకోవడం కోసము, పండితులను చూడడం కోసము ఇవన్నీ మీకు బాగా రాబోతున్నాయి. విద్వాంసులు కూడా మీరు కలుస్తారు. అద్భుతంగా మీకు ఉంది. మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా మంచి యోగాన్ని కలిగి ఉన్నారు. ద్వితీయ భావంలో అంటే 2nd హౌస్ ప్రభావం చెప్పుకుందాం. అంటే ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు, సర్వ సుఖాలు కలుగుతాయి, కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ భావాన్ని గురుడు చూస్తున్నాడుగా. ఆభరణ సౌఖ్యము, అంతేకాకుండా ఫుడ్ సౌఖ్యము, ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు మీ రాశి వారికి, మకర రాశి వారికి కూడా ఎప్పుడు షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడు కూడా మీ కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీ తోబుట్టువుల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు. పట్టుదల ఎక్కువ. ఏ పని అప్పచెప్పినా, ఏ పనిలో ఉన్నా మీరు ఆ పనిలో పట్టుదల ఎక్కువ ఉంటారు. ప్రయాణాలు కూడా చేస్తుంటారు. పని వల్ల ప్రయాణాలు చేస్తుంటారు. బహుశా వాహనం కొనుక్కోవడానికి మాత్రం కొంతమందికి అవకాశాలు ఉన్నాయండి. వాహన సౌఖ్యం ఉంది. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4th హౌస్లో 12th భావం ఉండడం వలన కూడా మీకు చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ సంతానం విషయంలో చెందిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి. అంత విపరీతమైన ప్రాబ్లమ్స్ ఏమి కాదు. ఏదేమైనా గురుచంద్రుల ప్రభావం వల్ల కూడా
గురుడు చంద్రులు 7వ తారీఖుని ఉంటాడనుకోండి గురుడితో కలిసి, ఏదేమైనా గురుడు ప్రభావం వల్ల కూడా మీకు శత్రు బలం వల్ల భయం లేదు. శత్రువులు మిత్రులు అవుతారు. శత్రువుల ద్వారా ధన సంపాదన మీకు ఉంటుంది. రోగ నిరోధక శక్తి మీకు ఎక్కువ. అలాగే సేవకాజనం ఉంటారు. కానీ 8th and 9th డేట్స్లో చంద్రుడు సప్తమంలో ఉండడం తప్పు కదా. కేంద్రంలో చంద్రుడు ఉండడం తప్పు. అయినప్పటికీ కూడా మీకు వాహనాలని, గృహాలని, మిల్క్ బిజినెస్ని డెవలప్ చేయడాలు, భార్యాభర్తల యొక్క ఆనందోత్సవాలతో ఉండడము, దాంపత్య జీవితం బాగుండడము, వివాహాది వేడుకలు శుభకార్యాలకి డేట్స్ ఫిక్స్ చేసుకోవడము, ధర్మకార్యాలు శుభకార్యాలు మీ ఇంట్లో చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా మీ హెల్త్ ఇష్యూస్ వస్తాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఏదేమైనా మీ రాశివారికి వ్యాపారాభివృద్ధి తక్కువగా ఉంటుంది. ఏదో ప్రయాణాలు చేద్దామంటే ఆలస్యము, బద్ధకము, చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సకాలంలో డబ్బులు అందలేకపోవచ్చు, తీర్థయాత్రలు చేయలేకపోవచ్చు. ఫారిన్ కంట్రీస్ వెళ్దామా అంటే అది మనసు రాదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఏదేమైనా మీ రాశివారికి రవి బుధ కుజ శుక్రులు బ్రహ్మాండంగా ఉన్నారండి. అంటే స్వయం కృషితో ధన సంపాదన ఉంటుంది. డాక్టర్స్గా మీరు ప్రాక్టీస్ చేస్తారు, మ్యాథమెటిషియన్స్గా మీరు ఉండి దానికి డబ్బులు సంపాదించుకుంటారు. ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా మీరు ఉంటారు. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు గాను, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు గాను మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారన్న సందేహం లేదు. అంటే లాభస్థానంలో ఉన్న రవి కుజుల వలన రాజస లక్షణాలతోటి బ్రహ్మాండంగా ఉంటారండి. అలాగే కుజు బుధుడు బుధ శుక్రులు ఉన్నారు. బుధ శుక్రులు ఉండడం ఏంటి? వ్యాపారాభివృద్ధి, భూములు కొనుక్కుంటారు, పండ్ల తోటలు కొనుక్కుంటారు, సినిమా రంగంలో ఎక్కువ అవకాశాలు, సినిమా రంగ పరిశ్రమలో విజయాలు, డబ్బులు బాగా సంపాదించుకోవడాలు బాగుంటాయి. రవి కుజులు కదా, రవి కుజులు లాభంలో ఉన్నారంటే ఇంకా తిరిగే ఉందండి, బాగా డబ్బు సంపాదించుకుంటారు. కానీ కుజుడు 12వ భావం ఉండడం వల్ల చిన్నపాటి యాక్సిడెంట్స్ అవుతాయి. కానీ అవుతాయి ఎందుకు అంటున్నాను? శని దృష్టి కుజుడు కొట్టడం వల్ల. అవ్వవు అని ఎందుకు అనుకుంటున్నాము? గురు దృష్టి కూడా కుజుడు కొట్టడం వల్ల మిమ్మల్ని కాపాడుతాడు. యాక్సిడెంట్ అవ్వకుండా. అంటే గొడ్డలతో పోయేది గోటితో పోతుంది ఏదో అనుకుంటాను కదా, అది చిన్నగా ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మకర రాశి వాళ్ళకి అందరిది ది బెస్ట్ రవి బుధ కుజ శుక్రులు 11వ భావం ఉండమే. అందుకనే మీరు అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల, కలువ పూలతో కానీ మారేడు దళాలతో కానీ పూజించడం వల్ల, మార్గశిర మాసం కాబట్టి విష్ణు ఆరాధన చేసుకోవడం వల్ల సర్వశుభాలు మీకు కలుగుతాయి. అంతేకాదండి, మీకు మీ మకర రాశి వారికి కేతు ప్రభావం కొద్దిగా మీకు బాగా ఎక్కువ ఉందండి. అందుకనే కేతు ప్రభావం అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి, అంటే అనారోగ్యంగా మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలతో అభిషేకం చేసుకున్న, స్వామివారిని సింధూరం కాదు కానీ స్వామివారిని అభిషేకం అంటే ఆయనకి పాలతోనే మెయిన్, ఎక్కువ తేనెతో కానీ పాలతో కానీ విభూతితో కానీ చేసుకోవడం వల్ల స్వామివారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయండి. మీరు ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని కొలవాలి. ఎందుకంటే 12వ భావంలో కుజుడు, అష్టమంలో కేతు ఉండడం దోషమే. మకర రాశి వాడికి ఎంత బాగా డబ్బు సంపాదించినా కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందే. అలాగే మీ పిల్లలు పట్ల కూడా మీరు శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యము, మీ పిల్లలు మీకు శ్రద్ధ వహిస్తే అంటే వాళ్ళని బాగా చూసుకుంటే సక్సెస్ అవుతారు. ఎందుకంటే కేతు ప్రభావం చాలా కష్టం. అది కొంతమంది కేతు పూజ చేయించుకున్న, గణపతి ఆరాధన చేసుకున్నా సరే మీకు బాగా సక్సెస్ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి, బాగా సంపాదించుకుంటారు. నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుందండి. వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లో కూడా మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుంభరాశి వారికి మీ రాశిలో రాహు ఉన్నప్పటికీ గురుదృష్టి వలన సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు, మీ ముఖవర్చస్సు బాగుంటుంది. ముఖ్యంగా ఫారిన్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. శనీశ్వరుడు మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. అంతేకాకుండా మీ కుటుంబంలో కానీ, బంధువులు కానీ, స్నేహితుల వల్ల కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులు భార్యాభర్తల విషయంలో కానీ తగాదాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి వాళ్ళ మనసు నొచ్చుకుంటారు. కొద్దిగా జాగ్రత్తగా, పరుషంగా మాట్లాడతారు మీరు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి. పైగా మీరు ఆస్ట్రాలజీలో కూడా బాగా డెవలప్ అవుతారు. ఎందుకంటే రఘుబుధుల వల్లనే అదొకటి ఉందండి మీకు. అంతేకాకుండా కంఫర్టబుల్నెస్ తక్కువ. అంటే మీరు కష్టపడడం ఎక్కువ, సుఖపడడం తక్కువ. సుఖస్థానంలో శని చూస్తున్నాడు, కానీ మీకు మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. శుక్రుడు బాగానే ఉన్నాడు, కానీ సుఖపడడం తక్కువ, కష్టపడడం ఎక్కువ. జాగ్రత్తగా ఉండండి. మదర్ గారికి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా పిల్లలు, మీ అబ్బాయిలు అమ్మాయిలు చాలా బాగుంటారండి. ముఖ్యంగా పిల్లల వల్ల ధన సంపాదన ఉంటుంది, పిల్లలకి బాగుంటుంది. గురుచంద్రుడు కాంబినేషన్ గజగజ యోగంలో ఉంటారు కాబట్టి మీ చిల్డ్రన్కి బాగుంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు పడడానికి అవకాశం ఎక్కువ. రాజకీయ రంగంలో పదవులు కానీ, రాజకీయ రంగంలో ఎమ్మెల్యేలుగా కానీ, రాజకీయ రంగంలో ప్రజాసేవ కానీ మీకు ఉంటాయి, ప్రజాదరణ ఉంటాయి. అలాగే సాహిత్య రంగంలో బ్యూటిఫుల్గా సక్సెస్ అవుతారండి మీరు. అంటే కళారంగంలో అభిరుచి మీకు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో ధన సంపాదన మీకు ఎక్కువ. చంద్రుడు 6వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉండడం వల్ల హర్షయోగము అంటాం, అవునా? బ్యూటిఫుల్. జాలి, దయ,
మంచి సుగుణాలు, సేవకాజనము, చక్కటి ఆరోగ్యము, శత్రుభయం లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా 8th and 9th డేట్స్లో జరగబోతున్నాయి. మనకి 6th హౌస్ లార్డ్ 6th హౌస్లో ఉన్నాడండి చంద్రుడు. అంటే 8th and 9th డేట్స్లో కుంభరాశి వారికి చంద్రుడు 6వ భావంలో ఉండడం వలన సేవకాజనం బాగా ఉంటారు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, మిత్రులు బాగా ఎక్కువ ఉంటారు, సేవకాజనం అంటారు, శత్రుభయం లేకుండా ఉంటారు, మేనమామలకు చాలా బాగుంటుంది. మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా స్టాంపింగ్ అయిపోతుంది. కానీ కేతు ప్రభావం వలన భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, మనస్పర్ధలు రావడము, భార్యాభర్తలు దూరంగా ఉండడము, కొన్ని అవకాశాలు మాత్రం ఉన్నాయండి. దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా ఆగిపోతూ ఉండడము, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అంటే మోకాళ్ళకి సంబంధించిన కానీ, పాదాలకు సంబంధించిన కానీ కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా విదేశాలు వెళ్ళడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది, చక్కటి చదువు రావడం కూడా మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది ఏమాత్రం సందేహం లేదు. తీర్థయాత్రలు చేస్తారు ఎక్కువగా. అంటే మీ పీఠాధిపతులతో కానీ, మీ పర్సనల్గా కానీ తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయ దర్శనాలు ఈ బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. కుంభరాశి వారికి దశమస్థానం పర్ఫెక్ట్గా ఉంది. అంటే రవి కుజులు దశమంలో ఉన్నారంటే వాళ్ళది జాతకం చూసుకోకర్లా. అంటే రవి కుజుల వలన రవి కుజులు దిగ్బలత్వంలో ఉంటారంటారు కదా, దిగ్బలులు అంటే ఏంటి, బాగా బలం కలవారు. రవి కుజుల వలన మీకు గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో ఉండడము, గవర్నమెంట్ జాబులు రావడము, ముఖ్యంగా లేడీస్ కూడా చెప్తానండి, బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే మీకు బాగా గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన జాబ్స్ వస్తాయి. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్రీ, ఇండియన్ ఫారెస్ట్రీ సర్వీసెస్ అంటాం కదా, ఐఎఫ్ఎస్, వాటిలో కూడా మీరు ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా భూములు కొనుక్కుంటారు. డాక్టర్స్గా మీరు బాగా ప్రాక్టీస్ చేసి, లేకపోతే డాక్టర్స్గా మీరు బాగా సక్సెస్ అవుతారు. ఇంజనీరింగ్ భాగాల్లో కానీ, డాక్టర్స్గా కానీ, మ్యాథమెటిషియన్గా కానీ మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దశమంలో రవి బుధుల కాంబినేషన్ వల్ల సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సక్సెస్ రేట్ ఎక్కువ. అంతేకాకుండా బుధుడు ఉండడం వలన మీకు కుజుడు కూడా దశమంలో ఉండడం వలన జనాకర్షణ ఎక్కువ ఉంటుందండి. మంచి రూపము, ధైర్య సాహసాలు కలవారుగా బాగుంటుంది. ముఖ్యంగా మీరు పోలీసు విభాగాల్లో ఉండడానికి, దృఢమైన గాత్రం గలవారుగా ఉండడానికి అవకాశం ఉంటాయి. మంచి కంఠం బాగుంటుంది, మీకు దృఢమైన శరీరం గలవారుగా ఉంటారు. అదొక గొప్ప అదృష్టం అండి. ముఖ్యంగా లాభస్థానంలో కూడా మీకు కుజుడు వస్తున్నాడు, గురుదృష్టి ఉంది. అంటే 11వ భావంలో కనుక ఉంటే మీ అన్నయ్యలకు బాగుంటుంది. అంతేకాకుండా కుజుడు ప్రభావం వల్ల కూడా ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. కుజుడు ప్రభావం వల్ల కూడా మీ సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే మీరు చేస్తున్నటువంటి ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్లో సంపాదన బాగుంటుంది. ముఖ్యంగా కర్మస్థానము, లాభస్థానము రెండూ కూడా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం మొత్తం చాలా బాగుంది. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని మీరు ఈ వారం మొత్తం కూడా పూజించాల్సిన దేవుడు విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించండి, తులసి దళాలతో పూజ చేయండి. లేకపోతే అమ్మవారిని కలవ పువ్వులతో పూజ చేయండి. లక్ష్మీ అమ్మవారు ఖచ్చితంగా స్థిరమైన లక్ష్మి ఉంటుంది. బహుశా లాటరీస్ కానీ, లేకపోతే సడన్ గెయిన్స్ కానీ మీకు రావడానికి అవకాశం ఉంది. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కంటే మీకు స్టాక్ మార్కెట్లో కానీ బాగా డబ్బు సంపాదించుకుంటారంటే సందేహం లేదు. మీనరాశి వారికి రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు. ఉంటే చిన్న ఇబ్బంది అండి. ఉంటే అంటే అర్థం ఏంటంటే మొండి పట్టుదల, నేను చెయ్యను పని అనడం, లేకపోతే ఏదో విధంగా కొద్దిగా మనసు కష్టపడి పని చేయడం. ఎందుకంటే శని రాశిలో ఉన్నాడంటే వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టపడడం ఉంటూనే ఉంటుంది. అంతేకాకుండా వ్యవసాయ రంగం అంటే ఇష్టపడుతూ ఉండము, ధన ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉండడం జరుగుతాయి. ధనానికి మీరు ప్రాముఖ్యత ఇస్తారు. ధన విషయంలో మీకు సక్సెస్ రేట్ ఉంటుంది. కుటుంబంలో కూడా వృద్ధి ఉంటుందండి. మీ తమ్ముళ్ళకి కానీ, మీ చెల్లెళ్ళకి కానీ, లేకపోతే ప్రయాణాల్లో కానీ ఆలస్యం అవుతూ ఉంటాయి. తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదైనా గురుచంద్ర వలన, గజగజర యోగంలో ఉండడం వలన మీకు వస్త్రాలు బాగుండడము, వస్త్రాలు అస్త్రాలుగా ఉండడము, అలాగే చదువులో బాగా రాణించడము, మ్యూజిక్లో కూడా సక్సెస్ అవ్వడము, గురుచంద్ర కాంబినేషన్ పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము, వ్యవసాయ రంగంలో బాగా రావడం, సక్సెస్ అవ్వడము, పండ్ల తోటలు ఉండడము, ఇవన్నీ చాలా బాగున్నాయి. శని కాదు కానీ చంద్రుడు 5th హౌస్లో ఉన్నాడు. 8, 9 తారీఖుల్లో ఉండడం వల్ల మీకు బాగా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. పుత్రికల వలన ధన సంపాదన, అలాగే పుత్రికా జననం కలగడానికి, అంటే లక్ష్మీ అమ్మవారిని కలగడానికి మీ ఇంట్లో పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లోనూ, కళారంగంలోనూ
చాలా ఉన్నతంగా రాణిస్తారు. మీరు అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ప్రయోగాలు చేస్తున్నారంటే స్టాక్ మార్కెట్లో, అలాగే ధర్మకార్యాలు, శుభకార్యాలు బాగా ఉంటాయి. వాహన సౌఖ్యం కొనుక్కుంటారు. అలాగే కేతు ప్రభావం కూడా మీకు కార్యసిద్ధి, అలాగే మీరు కష్టపడి పనిచేసే తత్వము, ఎదుటి వాళ్ళు సహాయం చేసే గుణము ఉండడమే కాకుండా శత్రువుల వల్ల భయము, రోగాల వల్ల భయం లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కానీ భార్యాభర్తల విషయంలో మాత్రము ఎప్పుడు తగువలాట్లో, అదే మనస్పర్ధలో, మిస్అండర్స్టాండింగ్లో ఎప్పుడు కాదు, కంటిన్యూస్గా కాదు, అప్పుడప్పుడు మాత్రం ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా హెల్త్ ప్రాబ్లం ఏమేమి ఉండదండి. హాయిగా ప్రశాంతంగా హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటారు, సుఖజీవనం గడుపుతూ ఉంటారు. ఏదైనా భాగ్యస్థానంలో రవి బుధ కుసుక్కుల కాంబినేషన్ చాలా బాగుంది. కాబట్టి మీకు భాగ్యస్థానం బాగుందంటే విదేశ పర్యటన చేస్తారు. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ వల్ల మీకంటే రవి బుధుల కాంబినేషన్ బాగుంది కాబట్టి విద్యా సంస్థల వాటిలోనూ, లేకపోతే బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సిఎంఏ వాటిలోనూ మీరు ఉంటారు. అలాగే అక్కడ డాక్టర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలోనూ వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ ఉంటుంది. కంప్యూటర్స్ హార్డ్వేర్స్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ వీటిల్లో చాలా బాగుంటాము. బుధసుక్కుల వలన సినిమా రంగంలో ఆపర్చునిటీస్, భూములు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. దశమంలో కుజుడు దిగ్బత్వాలు బ్రహ్మాండంగా ఉన్నాడు. గురుదృష్టి ఉంది. 8వ తారీఖు నుంచి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి కదలికలు ఉంటాయి. వాడు ఉద్యోగంలో అదే మార్పులు ఉంటాయి, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కుజుడు దిగ్బత్వంలో ఉంటాడు కదా, మంచి మీరు చెప్పిన మాటే వేదం. వేదశాస్త్ర పండితులకి చాలా బాగుంటుంది. కుజుడు బాగున్నాడంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, అలాగే రాజకీయ రంగంలో పదవులు కానీ, రాజకీయ రంగంలో ప్రజాదరణ కానీ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అలా చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదైనా భాగ్య స్థానము, అలాగే రాజ్యస్థానం బ్యూటిఫుల్గా చాలా బాగుంది మీనరాశి వాళ్ళకి. అలాగే వైభవంలో రాహు అంత మంచివాడు కాదు. శరీరంలో పీడ, శత్రు భయము, రోగ భయము ఇవన్నీ ఉంటాయి. కానీ గురుదృష్టి వలన ఇవన్నిటికీ మీకేం ప్రాబ్లమే ఉండదు, ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఈ నెలలో పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వలన, అంటే తులసి అమ్మవారిని కానీ, లేకపోతే లక్ష్మీ అమ్మవారిని కలువపూలతో పూజించడం వలన, విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించడం వలన, తులసిమాలను సమర్పించడం వలన కూడా విష్ణుమూర్తి యొక్క స్వామివారి యొక్క కటాక్షాలు మీకు నిండుగా ఉంటాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆలయ దర్శనాలు చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు మర్చిపోకుండా చేసుకోవడం వల్ల అంచెలంచెలుగా మీరు ఎదగడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు మనం అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా, అంటే 12 రాశుల వారికి యాక్చువల్గా ఏ గ్రహాల వలన ఏ ప్రభావం ఉంటుంది, ఏ ఫలితాలు ఉంటాయని తెలుసుకున్నాం. కానీ మనం పూజలు చేసుకోవడము, వాళ్ళతో రెమెడీస్ చేసుకోవడము కూడా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, రెమెడీస్ చేసుకోవడం వలన కూడా వాళ్ళకి దోషాలు పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా మనకి శనీశ్వరుడు వలన, రాహు వలన, అష్టమస్థాన సప్తమస్థాన కేతు వలన కూడా మనకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. మనకంటే 12 రాసుల వారికి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది మార్గశిర మాసం. మార్గశిర మాసంలో విష్ణువుని ఆరాధించడం వలన, విష్ణుమూర్తిని తులసి దళాలతో ఇందాక నేను చెప్పినట్టుగానే పూజించడం వలన, విష్ణు దేవాలయాలు సందర్శించడం వలన, తిరుపతి అంటాం కదా, అటువంటి మన ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయాలు సందర్శించినా చాలు, దర్శించడం వలన, తులసి మాలను సమర్పించడం, తులసి దళాలతో మన ఇంట్లోనే పూజ చేసుకోవడం వలన ఖచ్చితంగా దోషాలు తగ్గుతాయండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. స్థిరలక్ష్మి మన ఇంట్లో ఉండాలి అంటే మనం అంటే మనందరం కలిసి కాదు, ఇండివిజువల్గా మనందరం కూడా అమ్మవారిని కలవ పూలతో కానీ, లేదా మారేళ్ళ దళాలతో కానీ, లేదా మనకి దగ్గర పువ్వులు ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో కానీ చేయడం వలన స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, రాహు వలన వచ్చే దోషాలు కూడా మనకి పరిహారం అవ్వాలి. అవునా? అందుకనే రాహు వలన దోషాలు పోవాలంటే కనకదుర్గ అమ్మవారిని పూజించండి అని పెద్దలు చెప్తున్నారు మనకి. అంటే ఏంటి? ఎలాగా అంటే అమ్మవారిని కుంకుమ పూతో పూజించడం వలన, అలాగే లలితా సహస్రనామాలు చదవడం వలన, అలాగే అమ్మవారికి మనం హోమాలు, చండీ హోమాలు అంటూ చేయించుకోవడం వలన, అభిషేకాలు చేయించుకోవడం వలన, అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం వలన, మన చేతనంత వరకు మనం చేద్దాం, చేసుకోవడం వల్ల కూడా రాహు వలన వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అవుతాయి. అంతేకాదు చాలామంది చెప్తుంటారు కదా, చిన్నమస్తా అమ్మవారు అని చెప్పి అంటుంటాం కదా. అమ్మవారిని పూజించడం వల్ల కూడా
మనకి దోషాలు పరిహారం అవుతాయని కూడా, రాహు దోషాల పరిహారం అవుతాయని కూడా మనం విన్నాము. నేను కూడా విన్నాను, నేను కూడా చేస్తూ ఉంటాను. సో అదొకటి ఇంపార్టెంట్ అండి. అలాగే కేతువు ఒక పరిహారం కావాలంటే గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన చేసిన వారికి కేతువు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయాల దర్శనాలు కూడా చేసుకోవడం వల్ల కూడా సంపూర్ణటువంటి ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా శనీశ్వరుడు యొక్క దోషాలు ఉన్నాయండి మనకి. ఆయన దోషాలను అందరికీ దోషాలు ఇవ్వడు, కష్టపడేటి చేస్తుంటాడు ఆయన, ఆరోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు, కొన్ని చిన్న దోషాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం పరిహారం అవ్వాలంటే 7 శనివారాలు శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండి దీపారాధన చేయడం వలన, ఆంజనేయ స్వామి వారికి ఆయన గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి అలాగే ఆయనకి వడమాల సమర్పించడము, అంతేకాకుండా ఆ స్వామివారిని పూజించడం వలన, ఆయన స్వామివారికి దీపారాధన చేయడం వలన కూడా దోషాలు పోతాయి. ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామివారిని వారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఒక అఖండ దీపారాధన చేసుకోవడం వలన కూడా శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, శివుడిని పూజించడము, శివ పార్వతుల యొక్క దర్శనాలు చేసుకోవడం వలన కూడా గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. గ్రహాలన్నీ కూడా పార్వతీదేవి వారి యొక్క ఆధీనంలో ఉంటాయని మనం చాలా చదువుకున్నాం. సో పార్వతీదేవి వారు అంటే కామాఖ్య అమ్మవారు. కామాఖ్య అమ్మవారి యొక్క ఆలయ సందర్శనం కానీ, అదే చిన్నమస్త అమ్మవారిని కానీ ఎవరు పూజించినా సరే, అక్కడ మీకు దేవతలు ఎవరు పూజించినా, అయితే అంత దూరం వెళ్ళడం మనం మన ఇంట్లోనే పార్వతీదేవి పూజించిన అమ్మవారిని లలిత సహస్రనామాలు చేసుకున్నా కూడా సకల దోషాలు, అలాగే నవగ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.